హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా పొంగలి చేసే విధానం తెలుసుకుందాం. సో బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా క్విక్ అయిపోవాలంటే పొంగల్ అయితే చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి బియ్యము, పెసరపప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బాదం, పసుపు, ఉప్పు, అల్లం. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. జస్ట్ సింపుల్ ఇంట్లో ఉండే ఐటమ్స్ ఇవన్నీ. జస్ట్ విత్ ఇన్ 10 minutesలో పొంగల్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. హెల్త్ కూడా చాలా మంచిది. సౌత్ ఇండియాలో ఫేమస్ పొంగల్, చెన్నైలో అయితే మరీ ఫేమస్. సో మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలని చూద్దాము. కావాల్సిన పదార్థాలన్నీ చూడండి. ఇవే కావాల్సిన జస్ట్ ఇంట్లో ఉండే రొటీన్స్ ఐటమ్స్తోనే మనం పొంగల్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. సో చూడండి, ఇప్పుడు మనం స్టవ్ పెట్టి కుక్కర్ తీసుకున్న తర్వాత సో మనం బియ్యము, పెసరపప్పు చూసాం కదా, అవి బాగా నానబెట్టుకోవాలి. తర్వాత మనము కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మిరియాలు వేయాలి. సో జీలకర్ర లైట్గా వేసుకోవాలి, జీడిపప్పు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, అల్లం చిన్న చిన్న ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా మనం మొత్తం కలిపెట్టాలి. మొత్తం బాగా వేగాల బాగా. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్, అంటే 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనము బియ్యం అయితే వేసుకోవాలి. నానబెట్టిన బియ్యం తీసుకొని వేసుకోవాలి. సో మామూలు బియ్యం కన్నా స్టోర్ బియ్యం అయితే బాగుంటుంది పొంగల్కి. మామూలు బియ్యంతో సరిగ్గా రాదు. స్టోర్ బియ్యంతో అయితే పొంగల్ బ్రహ్మాండంగా టేస్టీ వేరే లెవెల్లో ఉంటుంది. సో మన ఇంట్లో చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అసలు ఎక్కడైనా మనం ఎక్కడ వెళ్ళినా పొంగల్ అయితే చాలా ఫాస్ట్గా దొరికేస్తుంది. 45 రూపీస్, 50 రూపీస్ కూడా అమ్ముతున్న పొంగల్. అది సింపుల్గా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మొత్తం మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది పొంగల్లోకి. సో మొత్తం మనం మిక్స్ చేసుకొని ఇలా కలపెట్టాలంటే నెయ్యి అంతా మొత్తం అంటుకుంటే బియ్యానికి టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉండాలి నా యూట్యూబ్ ఛానల్లో. చూడండి, నచ్చితే లైక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని మనం విజిల్స్ రావాలి. సో మనం ఇప్పుడు 4 విజిల్స్ వచ్చే వరకు అలా పెట్టుకోవాలి. చూడండి, విజిల్స్ వస్తాయి, 4 విజిల్స్ వస్తాయి. విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసేయాలి. ఎందుకంటే మనం ఎక్కువ విజిల్స్ వస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇంకా చూడండి, మొత్తానికి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఉంటుంది పొంగల్. చాలా సాఫ్ట్గా, చాలా హెల్తీగా, చాలా స్మైల్. అసలు ఫుడ్ వేరే లెవెల్ ఉంటుంది. టేస్టీగా ఉంటుంది, స్మార్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో ఇదే పొంగల్ రెడీ అయిపోయింది. పొంగల్ విత్ చట్నీ, విత్ సాంబార్ హైలైట్ ఉంటుంది. సో చట్నీ వేసుకొని పొంగల్ తింటుంటే వేరే లెవెల్. అసలు మన సౌత్ ఇండియాలో మాత్రం వాళ్ళు తింటారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.